వైరస్లు రూపం మార్చుకొని తిరిగినట్టే దొంగలు కూడా రూపం మార్చుకొని తిరుగుతారు. ఈ స్మార్ట్ ఐడియాలతోటి దోసుకపోతున్నారు. సీసీ కెమెరాల పుణ్యమా అని వాళ్ళ ప్రతిభా పాఠవాలన్నీ మనకు చూసే భాగ్యం దక్కుతుంది. గిట్లా ఇగో ఇది తిరుపతి గాంధీ రోడ్డు. తెల్లారంగా 3 గంటలకు ఆప్కో బట్టల దుకాణం ముంగడకి కారు వచ్చి ఆగింది. అందులోకెళ్ళి ముందుగాలు ఒకటి దిగిండు చూడురి, అటెంక ఇంకోటి దిగిండు. ఇక ముందుగాలు దిగినోడు పక్క కురికిండు. ఆడ చినిగిపోయి పడున్న పెద్ద ఛత్రిని పట్టుకొచ్చిండు. షట్టర్ ముంగడ పెట్టిండు. ఇక దాని కింద పందికొక్కి నక్కినట్టే నక్కిండు. ఇక షట్టర్ తాళం బలగొట్టి షట్టర్ ఇప్పేతందుకు చెమటలు ధారపోస్తున్నాడు ఇట్లా. ఇక వీడిక్కడ నక్కి తొవ్వెంట పోయేటోళ్ళకి కనబడకుండా కవర్ చేసుకొని తాళాలు వలగొడుతుంటే కారు కాడ ఉన్నోని చూడురి. కమల్ హాసన్ కారుకేదో రిపేర్ వస్తే ఆగి చూసినట్టు చూసుకుంటా టైంపాస్ చేస్తున్నాడు. ఇక ఈ లోపల వీడు షట్టర్ తాళం బలగొట్టిండు, లోపడి పోయిండు. కౌంటర్లో 40,000 రూపాయలు ఉంటాయి, జేబులో పెట్టుకుని అడిగించి తోక వీకిరట. తెల్లారి ఆప్కో షాపు ఓనర్లు వచ్చి చూస్తే గప్పుడు సంగతి తెలిసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు. ఇక పోలీసు వాళ్ళు ఈ సీసీ కెమెరాల వీడియోలు చూసి దొంగలు కర్ణాటక నుంచి వచ్చినట్టున్నారు, వాళ్ళ జాడ దొరకబట్టి లోపడేస్తామని కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తురట. చూడురి, మెయిన్ రోడ్డు మీద ఏం గింత జంకు గొంకు లేకుండా ఛత్రిని అడ్డం పెట్టుకొని ఏ తీర్ల దోషిరో.